నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో గుప్త నిధుల తవ్వకాలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఓ మహిళ తన సొంత స్థలంలో చుట్టూ తడకల షెడ్ వేసి తవ్వకాలు చేస్తుండడం స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గుప్త నిధుల కోసం చేపట్టిన తవ్వకాల స్థలంలో నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ చల్లి పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు కాలనీ వాసులు గుర్తించారు. గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తున్నట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మగుట్ట ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తడకల్ లాంటి ఒక షెడ్డు ఏర్పాటు చేసి ఇందులో గుంతలు తవ్వారని కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం మనం సంఘటన స్థలంలోనే ఉన్నాం. చూడొచ్చు, ఇది ఒక మహిళకు సంబంధించిన ప్లాటు. ఆ ప్లాట్లోనే చుట్టూ తడకలు కట్టి లోపల తవ్వకాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇందులో గుప్త నిధులు ఉన్నాయంటూ పూజలు చేయడం వల్ల కాలనీ వాసులంతా కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. మనం చూడొచ్చు, 2 గుంతల్ని తవ్వారు, ఇందులో గుప్త నిధులు ఉన్నాయంటూ కూడా పూజలు చేశారు. మనం చూడొచ్చు, ఒక బండరాయిని పెట్టారు, అక్కడ కుంకుమ, పసుపు చల్లారు. ఆ విధంగా నిమ్మకాయలు కూడా చల్లి పూజలు అయితే మొదలుపెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, మనకు ఒక గంప ఉంది. ఆ గంపలో పూజా సామాగ్రి కూడా ఉన్నాయి, నిమ్మకాయలు, కొబ్బరికాయ, సో ఆయిల్, ఇలా అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. గత కొద్ది రోజులుగా తంతు జరుగుతుంది, కానీ లోపల జరగడంతో ఎవరు కూడా ఇక్కడ పట్టించుకోలేదు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో అందరు కూడా నిన్న నిలదీశారు. ఇక్కడ 2 చోట్ల మనం చూడొచ్చు, విజువల్స్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. 2 గుంతలు ఉన్నాయి. ఈ గుంతలలో తవ్వకాలు జరుపుతూ గుప్త నిధుల కోసమే ఈ పూజలు చేస్తున్నట్లు, క్షుద్ర పూజలు చేస్తున్నట్లు స్థానికులకైతే అనుమానం రావడం వల్ల నిలదీశారు. దీంతోనే స్థానికులు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇప్పటికే సంఘటన స్థలానికి వచ్చి దీనికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ అయితే చేశారు. ఇక్కడ దీనికి సంబంధించి ల్యాండ్ ఓనర్లు కూడా ఎవరున్నారు అనే దానిపైన పూర్తిగా విచారణ చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నట్లయితే ఇప్పటివరకు తెలుస్తుంది. ఇక విచారణ కొనసాగుతుంది. సార్, అంటే ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? ఏమోండి, పూజలు చేస్తున్నారంట అంతే. ఏం పూజలు సార్? అంటే మనం చూస్తే ఒక బండరాయి, దేనికోసం అంటున్నారు? అది విచిత్రంగా ఉన్నది. హిందూసే ఆశ్చర్యపోతున్నారు, అది ఏం పూజలు చేస్తున్నారు. ఇటువంటి పూజలు మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళే అంటున్నారు. ఏ టైంలో అసలు మీకు ఎట్లా అనుమానం? మాకైతే ఏం తెలియదు, ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు మాకు. బట్ సీన్ అంటే అక్కడ క్రియేట్ అయింది, అక్కడ కనబడుతుంది. అది అంటే గుప్త నిధుల కోసం అంతే, దాని మించి ఏం కాదు. సో ఇది మొత్తం మీద గుప్త నిధుల కోసమే ఈ తవ్వకాలు జరిగాయనేది కాలనీ వాసుల ద్వారా సమాచారం అయితే అందుకున్నారు పోలీసులు. దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద నిజామాబాద్ నగరంలోని నడిబొడ్డున ఈ కాలనీ ఉంటుంది. కాలనీ పరిసర ప్రాంతాల్లోనే ఈ తవ్వకాలు జరిగాయి. ఒక బండరాయి పెట్టి పూజలు చేసి నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా వినియోగించారంటే క్షుద్ర పూజల తరహాలోనే పూజలు జరిగినట్లయితే పక్క అనుమానాలు వ్యక్తమవుతుంది. ఇక్కడ ఆధారాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. అంటే ఎంక్వైరీ చేయాలి పోలీసులు. పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తే దీనికి సంబంధించి బయటపడే అవకాశం ఉంది. చాలా లోతైన గుంతలు తవ్వారు. కాలనీవాసులు అయితే భయాందోళన చెందుతున్నారు. రోజు మధ్యాహ్నం సమయంలోనే ఈ పూజలు జరుగుతున్నట్లు కూడా గుర్తించారు. దీనిపైన పూర్తి విచారణ చేసి ఇలాంటి క్షుద్ర పూజల ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అయితే కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ తవ్వకాలు, అంటే గుప్త నిధుల కోసం చేసిన తవ్వకాలు తీవ్ర కలకలం సృష్టించాయి, భయాందోళనకు గురి చేస్తున్నాయి.